మేడం ఒక్క నిమిషం నేను మాట్లాడి వెళ్తాను మేడం. వేరే ఛానల్ ఉంది. ఎస్ సీనన్న ఎస్ ఒక్క ఎస్ నిమిషమే. మేడం నా ఒపీనియన్ ఒకటే, లాస్ట్ అండ్ లీస్ట్. ఢిల్లీలో ఉన్న సమస్యలు చర్చింపబడాలి, కానీ కేజ్రీవాల్ గారు ఎంతసేపు బీజేపీని తిట్ల పురాణం పుస్తకం పట్టుకొని తిరగడం ఒకటి మేజర్గా వారికి డిసడ్వాంటేజ్. మేమేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేస్తా ఉన్నాం అనేది మేము చెప్పినాం. రెండోది, ఇది ఎట్లా తయారైంది ఢిల్లీ ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే, వింటర్ వస్తేనేమో సైబీరియా అవుతుంది, సమ్మర్ వస్తేనేమో సహారా ఎడారి అంత వేడి ఉంటుంది. దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ఢిల్లీ. పొల్యూషన్లో కూడా అంతే. పొల్యూషన్ ఏమో నిజంగా చూస్తే నీళ్లు తాగలేని పరిస్థితి. అందులో ఏది హోర్డింగ్స్ చూస్తే, అడ్వర్టైజ్మెంట్లు చూస్తే మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి దాంట్లో మంచి నీళ్లు తాగుతున్నట్టుగా, ప్రజలు మంచి పొల్యూషన్ లేకుండా ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. ద ట్రాఫిక్ ఈజ్ హారబుల్. అసలు ఎంత జటిలంగా ఉందో. అందుకే రోడ్స్ అన్నీ కూడా ఫ్లైఓవర్స్ ఈరోజు సెంట్రల్ ఫండ్తో 2400 కోట్లతో మేము కడతా ఉన్నాం. దట్ ఈస్ నాట్ అంటే స్టేట్ రెస్పాన్సిబిలిటీ, యాక్చువల్గా సెంట్రల్ రెస్పాన్సిబిలిటీ కాదు. ఈవెన్ దో ఇది క్యాపిటల్ సిటీ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటుంది కాబట్టి కొంత మేరకు మేము ఎక్స్ట్రా బడ్జెట్ని రిలీజ్ చేసి యమునా నది రివర్ కూడా డెవలప్మెంట్కి 2000 కోట్లు ఖర్చు పెట్టి చేయడం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్గా అక్కడ ఇంటెలెక్చువల్స్ ఉన్నారు కాబట్టి పనుల మీదనే మేము గెలిచినాం. బీజేపీ పార్టీ వాళ్ళు మమ్మల్ని తిట్ల పురాణంతోనే కాలం గడిపారు. అడ్వర్టైజులు మాత్రం కోట్లాది రూపాయలు వెచ్చించారు. ఎక్సెస్ అడ్వర్టైజ్మెంట్ చేస్తే గతంలో చాలా పార్టీలు కనుమరుగైనాయి. అదే రకంగా వీళ్ళు కూడా కొన్ని రుగ్మతలు ఏవైతే ఉన్నాయో గతంలో ఓడిపోయిన పార్టీలకి అదే రకమైన శైలిలో పోయినారు. సో నేనేమంటున్నానంటే, అంటే గడిచిన కాలంలో చూడని అభివృద్ధిని ఇప్పుడు చూసారు ప్రజలు అంటారు. లాస్ట్ కామెంట్ ఏంటంటే, మా శుభప్రద్ పటేల్ గారు ఇంతకుముందు మా పార్టీని కామెంట్ చేస్తూ మాట్లాడినారు కాబట్టి నేను అనాల్సి వస్తుంది. సో నేనేమంటున్నానంటే, యు ఆర్ నాట్ ఏ పార్టీ ఇన్ టు ది ఇండియా. ఆర్ ఆప్ యొక్క మీరు మిత్రుల, లేదా వారి విధానాలు, వారి ఏదైతే అవినీతికి వ్యతిరేకంగా ఉన్నారా, మీరు ఏది అది చెప్పలేదు. సో మీకు లోకల్ స్టాండియే లేదు ఇక్కడ మాట్లాడడానికి. సో ఇండియన్ పొలిటికల్ సిస్టంలోనే యు ఆర్ అన్టచబుల్. సో నేనేమంటున్నానంటే, ఈ రోజు ఏ పార్టీ కూడా మీతోని పొత్తులో లేదు, ఏ కూటమితో కూడా మీరు పొత్తులో లేరు. మమ్మల్ని విమర్శించే స్థాయి కూడా మీకు లేదు. యు ఆర్ నాట్ ఏ నేషనల్ ఎంటిటీ అన్నది నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ మేడం. కొద్దిగా వేరే ఛానల్. ఇప్పుడు రాజేశ్వర్ గారు, నేను ఇంకోటి ఏంటంటే, సరే న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నుంచి శీలా దీక్షిత్ గారు అబ్బాయి సందీప్ దీక్షిత్ గారు నిల్చున్నారు. అదే విధంగా కల్కాజీ నుంచి కూడా అక్కడ అదిల్సీ గారు నిల్చుంటే రమేష్ బిదూరి గారు నిల్చున్నారు బీజేపీ నుంచి. కాంగ్రెస్ నుంచి ఏమో ఆల్కా లాంబా కపూర్ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు. అప్పుడు మేము 97లో నేను ఖమ్మం రోడ్ మండలం ఎన్ఎస్యూ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆమె ఆల్ ఇండియా ఎన్ఎస్యూ అధ్యక్షురాలు. సో ఇక్కడ ఏంటంటే మేడం, ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇక్కడ శీలా దీక్షిత్ గారు అబ్బాయి సందీప్ గారు కూడా ఏంటంటే, మాకు రావాల్సిన ఓటింగ్ శాతము ఈ ఆప్ యొక్క విధానపర నిర్ణయం లోపం వల్ల కొంత పబ్లిక్ లో కూడా రాంగ్ మెసేజ్ పోవడం జరిగింది. చాలా స్పష్టంగా చెప్తున్నాను రాజ్ న్యూస్ మీద. సో ఇక్కడ ఏమైందంటే, మిత్రధర్మాన్ని పాటించకపోవడం వల్ల ఈ వచ్చినటువంటి ఎఫెక్ట్ ఖచ్చితంగా అది బీజేపీకి చాలా అడ్వాంటేజ్ అయింది. ఇందాక మీరు అన్నట్టుగా రాజేశ్వర్ గారు, అది బీజేపీ దాన్ని అడ్వాంటేజ్ చేసుకోగలిగింది. ఇక్కడ పబ్లిక్ లో ఏదైతే కన్ఫ్యూజ్ ఉందో, మిత్రధర్మాన్ని పాటించకుండా ఒంటె దుప్ప కూడా ఆప్ ఏదైతే ప్రదర్శించిందో దాన్ని ప్రజలకు ఒక కన్ఫ్యూజ్ స్థితిలోకి వెళ్ళిపోయింది. దానికి తోడు ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. అంతే కదండి. ఇప్పుడు మనం ఇది ఒకరికి కాదు, మీరు దయచేసి రాజనీతి ప్రయాణికం అని చెప్పేది ఏంటంటే, ఇది ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భావించాలి. ఇండియా కూటమిలో అందరు కూడా నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈ వేదికగా సందేశిస్తున్నాను. ఎందుకంటే అందరు గమనించాలి, ఎవరికి వాళ్ళే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఉంటే నేను వచ్చి అధికారంలో చేస్తా, నేను వచ్చి ముఖ్యం. ఇప్పుడు కేజ్రీవాల్ గారు నేనే ఉంటున్నాను అక్కడ పోతే, మరి పశ్చిమ బెంగాల్ ఎవరు మన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు మమతా బెనర్జీ గారు నేనే ఉంటున్నంటారు. ఇప్పుడు మమతా బెనర్జీ గారు అంటే మాకు గౌరవం. ఎందుకంటే 97లో కూడా నేను కలకత్తా ప్లేనరీకి వెళ్ళాను కాంగ్రెస్ పార్టీ. అప్పుడు చూశాను మేడం, నేను కాంగ్రెస్ పార్టీ కలకత్తా ప్లేనరీలో కూడా మేము కాదనట్లే. కానీ కాంగ్రెస్ పార్టీ నేను ఏమంటానంటే, రాష్ట్ర అధికార ప్రతినిధి మిత్రధర్మాన్ని పాటించాలి. జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ పురాతనమైన పార్టీ, ప్రజల్లో ఉన్న పార్టీ. మీరందరూ కూడా దయచేసి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీకి. అదోలు పెట్టుకుని మేమే నాయకత్వం చేస్తాం, ముఖ్యమంత్రి కాబట్టి మేమే నాయకత్వం చేస్తాం, ఇట్లా జరిగినప్పుడు ప్రాంతీయ పార్టీలు ఇట్లాంటిది జరుగుతుంది. దయచేసి ఇది ఆ ప్రజానికం కానీ, ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, ఆప్ నాయకులు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏం జరిగిందని. చెప్పండి. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైనా కూడా ఢిల్లీలో బీజేపీ హవానైతే ఆపలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఏ రకంగా భవిష్యత్ పరిణామాలకు ఏ రకంగా తోడ్పడుతుంది అంటారు, ఒకవేళ బీజేపీ పూర్తి స్థాయిలో అధికారం చేపడితే కనుక? బీజేపీ ఇక్కడ సక్సెస్ అయింది. ఇప్పుడు మనకు మహారాష్ట్ర, హర్యానా చూస్తే రాజకీయ ఎత్తుగడల విషయాల్లో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇండియా కూటమిలోని పార్టీల మధ్య విభేదాలు సృష్టించడంలో కానీ, వాళ్ళ ఒకళ్ళకొకళ్ళు పోట్లాడుకునే విధంగా కానీ చేయటంలో కానీ అది సక్సెస్ అయినట్టు కనిపిస్తా ఉంది. జనరల్గా రాజకీయ ఎత్తుగడలు ఏదైనా ఒక పార్టీ
ప్రత్యర్థి పార్టీలని దెబ్బ కొట్టే విషయంలో అనేక రకాలుగా మన 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 దేశంలో అయితే అటు సిబిఐని ఉపయోగిస్తారు, ఈడీని ఉపయోగిస్తారు. అటువైపు మళ్ళీ వాళ్ళ మిత్రుల మధ్య భేదాభిప్రాయాలు సృష్టిస్తారు. అదేవిధంగా ఆ పార్టీలోని కొంతమంది సభ్యుల్ని చీల్చే ఏర్పాట్లు చేస్తారు. సో బీజేపీ అన్ని విధాల ఈ మధ్యకాలంలో చూస్తే ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తా ఉంది. మధ్యప్రదేశ్ అయితే రాజస్థాన్ విషయాల్లో తీసుకున్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక సీనియర్ నేతల్ని తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ తనకు ప్రత్యామ్నాయం కాదు, నాకు ప్రత్యామ్నాయం ఎవరు లేరు అనేది బీజేపీ స్పష్టం చేయదలిచింది. దానిలో భాగంగా అది ముందుకెళ్తుంది. ఈవెన్ ప్రాంతీయ పార్టీలో ఉన్న ఇప్పుడు స్టాలిన్ గారు కావచ్చు, లేదంటే పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ గారు కావచ్చు, అఖిలేష్ యాదవ్ గారు కావచ్చు, ఇప్పుడు కేజ్రీవాల్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఏదైనా లీడ్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రభావితం చూపించగలగాలి. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాభవం తగ్గిపోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీని అంగీకరించారు, నాయకత్వాన్ని. మేమే కాంగ్రెస్ పార్టీ కంటే స్ట్రాంగ్ గా ఉన్నాం కాబట్టి గత చరిత్ర పునర్నిర్మించుకోవాల్సిన